బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడి వందలాది మంది యువత తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ యాప్ల వల్ల సామాన్యులే కాకుండా పోలీసు యంత్రాంగం కూడా బలి కావటం శోభనీయమని అన్నారు ఆయన. అయితే గతంలో అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ బెట్టింగ్ అప్పుల కోసం తన గన్నును తానే అమ్ముకోవడం, సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కూడా బెట్టింగ్ యాప్ల కారణంగానే మరణించాడని చెప్పారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ నేరాలు మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకునే వారిపై నిఘా ఉంచాలని, అక్రమంగా అప్పులు ఇస్తున్న లోన్ యాప్ నిర్వాహకులపై సైతం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు రాజా సింగ్. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. మనం ఇవాళ చూస్తున్నాం. ప్రతి సంవత్సరంకి యావత్ భారతదేశంలో వందల మంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల గేమింగ్ ఆడుకుంటా, అప్పులు చేసుకుంటా, మళ్ళా అదే అప్పులు రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరు కూడా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా దానికి ప్రమోట్ చేయకూడదు. అదేవిధంగా మీడియాలో వచ్చి కానీ, టీవీలో వచ్చి కానీ హీరో హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదని ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంటు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకోవైపు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయి మన పోలీసులే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటై వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు. గతంలో మనం చూసినాము అంబర్పేట